శ్రీనాథ కవి సార్వభౌమని శృంగార నైషధం మొదటి భాగం 31/12/23 సర్వం కష అనేటువంటి చక్కని వ్యాఖ్యానం తెలుగులో దీనికి రాసిన వారు బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారు. చాలా ఉద్గ్రంథం అది. దీన్ని మా మిత్రుడు శ్రీ తుమ్మోది రామలక్ష్మణాచార్య గారు తన దగ్గర ఉంటే నాకు ఇచ్చారు. మీరు దీన్ని ఉపయోగించండి, తర్వాత నాకు ఇవ్వండి. వచ్చి కూడా నాకు శృంగారం మనం హర్ష నైషధం మొదలు పెట్టడానికి ముందే వచ్చిందని. దాదాపు 4 నెలలు 5 నెలలు ఇది అయిన రాదు వారికి అప్పచెప్పారు. వారికి ధన్యవాదాలు చెబుతూ ఇందులో విశేషాల జోలికి పెద్దగా వెళ్లాల్సిన పని లేదు. కథ అంతా మనకు తెలిసిందే. పద్యాలు వరుసగా వెళ్ళిపోతాయి. నలమహారాజ వర్ణనం. తపనీయ దండైక ధవళాతపత్రితోద్దండ తేజ కీర్తి మండలుండు నిర్మల నిజ కథా నిమిష కల్లోలినీ క్షాళితాకల జగత్ కల్మషుండు వితత నవద్వయ ద్వీప నానాజయ శ్రీవధూటీ సమాశ్రిష్ట భుజుడు నిఖిల విద్యానటీ నృత్యరంగస్థలాయతనాయమాన జిహ్వాంచలుడు ప్రస్తుతింపంగతగు సముద్భట కఠోరు చటుల గుణటంక్రియా ఘనస్థనిత ఘోష చాపనీరద భవశరాసార శమిత బలవదహిత తేజోదవానరుడు నరుడు. అది అలయ కధీతి బోధములు నచరణంబుల ప్రచారణంబుగా గలుగు ఉపాధి భేదముల గాఢమతెన్నిగమాదులైన విద్యలు 14 తండొనరించ చతుర్దశత్వమందిరియకలేదు కారణం. దీనికి నెమ్మయి చర్చ చేసినం. ఆరాలు 14 విద్యలను చదివి అర్థం కూడా తెలుసుకొని ఆచరించి నరవరుండు 2 సాలక 20 విద్యలను నేకగేలను జరివెన్ పురణించి 2 సాలక 20 దీవులను నేకగేలను గెలిచెన్. కనుక 20 విద్యలు నేర్చాడు, 20 దీవులను గెలిచాడు. అతని విద్య జిహ్వానటి శృతి విధమునంగా గుణమున 18 విస్తరిల్లె నవద్వయ ద్వీప ప్రోధగా హే వృధగ శేష భూయయ లక్ష్మీజీశబూలే. నలమహారాజు సూదన విద్యను నేర్చాడు. ఆ విద్య షడ్రసాల చేత ఒక్కొక్క రసానికి ఎక్కువ తక్కువ సమత అనే 3 గుణాల చేత 18 స్వరూపాలు విరిగా విస్తరించి ఆ చెందటం అతని వేద విద్య అలా 18 రూపాలు చెంది ఉంటునో అలా ఉంది. అలాగే అలా 18 అవటం 18 ద్వీపాల జయస్త్రీలను అతన్ని ఆశ్రయించేవాడిగా ఒక్కొక్క దానిపై ఒక్కొక్క స్వరూపం చేత జయించటక అన్నట్లుగా ఉంది. తాద్రీ
త్రినేత్రునియపరావతారమగుట తెలుపు దిక్పాలకాంశావతీర్ణడగుచు కామ సంచారహరణ ప్రగల్భమైన శాస్త్రమను పేరి అధికలోచనము చెలిగి రాజు 8 దిక్కుల అంశాల చేత 8 మంది దిక్పాలకుల అంశాల చేత సృజింపబడతారు. ఆ 8 ఇంద్ర, వహ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాను. కనుక నరుడు ఈశానావతారంగా కూడా ఉన్నారు. ఈశానుడు త్రిలోచనుడు, 3 కళ్ళు. ఆయనకు మరి 3వ కన్ను ఏదంటే శాస్త్రం. కనుక ఆయన 3వ కన్ను ఎట్లా కాముని ప్రచారాన్ని హరిస్తోందో అట్లా ఈయన 3వ కన్ను శాస్త్రం కామము యొక్క స్వేచ్ఛా ప్రచారాన్ని హరిస్తోంది. ఈయనకు ఈశ్వరాంశంతో అన్ని విధాలా సిద్ధించి ఉందని భావన. కేరళి మహాసినివేమ సహకృత్వరి తద్భటకోటి చాతురీతురి సమరాంగణంబుల చతుర్హరిదాభరణంబుల్ యశోంబరములు సేయుతుండు బహుభంగులమున్న పునమనాడి నిండు చందురు నులు సోగ వెన్నెలతో తుల తూగెడు తద్గుణంబులం. స్వయంగా కత్తితో పోరటం చేత, బంట చాతర్యం చేత యుద్ధంలో జయమంది దిగంత విశ్రాంత నిర్మల కీర్తి పొందారు. తద్దిశాజయాంతరయత్రోత్తధరణీ ధూళి దుఃప్రతాప వైశ్వానర ధూమరేఖ పాలమున్నీతిలో బడి పంకమయ్యే అమృత దీధితిమయి చండి అంకమయ్యే. అతని దాడుల వల్ల లేచిన భూధూళి అతని పరాక్రమం అనేటువంటి అగ్నికి పొగచాలుగా ఉంది. ఆ ధూళి పాలకడలిలో బడి వరదగా మారి అక్కడ పుట్టిన చంద్రుడిని మేనుకి అంటుకుంది. ఆయన కళంకం అది. అదే చంద్రుడిలోని కళంకం. దీని వలన అరయక కల్గి భూమి వలయం బగిలంబును నీతి పాదరన్ పొరకయుండనా నృపతి పుంగవుడేలుతునుండు పొగుండుతో పొరబయి కొండకుండుట దుమి అతివర్షములాశ్రయించ తత్పర నరనాథయూధ వనితా జనితా నయనోత్పలంబులన్. ఈ నల భూపాలుడి యొక్క పరిపాలనలో ఈతి బాధలు ఎక్కడా లేకుండా వాటిలో ఒక్కటైన అతివృష్టి అతని శత్రురాజుల భార్యల నేత్రాలను ఆశ్రయించింది. అంటే వాడిని ఏడ్పించి నరుడు వైరిరాజులనెల్లా సంహరించి భూమండలమంతా ఎక్కువ భాగం పాలించాడు. కొండని వెట్కతో బజిడి కొండ ధనర్ధులకెల్ల బంచి ఈ కుంటుట దాన ధారకు పయోనిధులెల్ల వయింపదేమి. ఈ 2వ కీర్తులంతల ధరించిన వాడు ప్రధానశీలుడా తండిరువాయగా ముడికి దాచిన వెంట్రుకల్ మనిషంబునన్. ఆ రాజు యాచకులకు మేరు పర్వతం తప్ప తక్కిన బంగారమంతా దానం చేశాడు. దానధారకు సముద్రాలు తప్ప తక్కిన జలాలన్నీ వ్యయం చేసేశాడు. అంతటితో అర్ధి-జన ఆవేశ ఆప్తి తీరిపోయి అతడితడు పసిడి కొండను పెంచిపెట్టని సముద్రాన్ని దానధారకై ఉపయోగించకపోవటం అనేవి మాత్రం 2 అపకీర్తులై. పాపటకు ఇరుప్రక్కల ముడికై తార్చెడు తల వెంట్రుకల గల 2 పాయలుగా తల మీద వచ్చి కూర్చున్నట్లుగా భావించి తాను ఎంత దానం చేసినా అతనికి తృప్తి లేదు. నియమ విచిత్ర భంగి మగనీయుడు భూమిని భుండు మిత్రజేతనయు
అమిత్రచేతయు ప్రతాపగుణంబున నీతి జార దృష్టియు విచార దృష్టియు అటే పరిపంధిమయీసులట్లు తద్భయమున భేతృతాగుణము వాసనో కాక విరుద్ధ ధర్మముల్ ఆ రాజు మిత్ర చేత అమిత్ర చేత చార దృష్టి విచార దృష్టి దానం చూడగా అతని భజించేత విరోధి రాజులు లాగా విరోధి ధర్మాలు కూడా విరోధం మానుకొన్నాయి. అది నరమహారాజు సూర్యుడి కంటే తేజస్వి, శత్రువులను జయించినవాడు, నీతిమంతుడు, చారదృష్టి ఉన్నవాడు, ఆలోచనాపరుడు. అతడి ఏలుబడిలో అతనికి వెలచి రాజులు వైరాలు మాని ఒద్దికగా ఉన్నారు. ధర నేకాంఘ్రికనిష్టకాంగుళము ఆధారంబుగా నిలిచి నిర్భర లీలంకృత వేళ నెత్తనయ ధర్మంబు తపస్విత్వంబునన్ పరజన్ తక్కిన వారదెవ్వరు తపంబుల్ సేయారు. అంబేదినీశ్వరు సామ్రాజ్యమునందు ధర్మము చతుష్పాదంబులన్ గ్రాలగన్. నలరాజు పాలనలో ధర్మం 4 పాదాల మీద నిలబడి నడుస్తోంది, స్థిరపడింది. అధర్మం చిటికెన వ్రేల అంగుళ ప్రమాణం అయి పైకి మాత్రమే నిలచిందవటం చేత కొంచెం కొంచెం అక్కడ ఉండి నన్ను భాగం. వృషభానికి చిటికెన వ్రేలేమిటి అంటే కాలి ఎడమ డెక్క కనిష్ఠిక అనే అపచారం. ఒంటి కాలి కనిష్ఠిపై నిలబడటం కఠోర తపస్సుకు చర్య. ఆ రాజు విజయలక్ష్మికి నిరాజనమాచరింతు నిర్దగ్ధ దిగంతారాది రాజనగరి దారుణ వైశ్వానర ప్రదక్షిణ శిఖలన్. దిగ్విజయాత్రలో ఆ రాజులో శత్రువుల పురాలను కాల్పిస్తాడు. తూర్పు దక్షిణ పరమల ఉత్తరాని క్రమాలు దిగ్విజయాత్ర చేయగా ఆ మంటలు ఆ వరుసలు లేవడం అతడు విజయలక్ష్మికి ప్రదక్షిణంగా హారతి ఇచ్చినట్లుగా అనిపించింది. ఎదిరించిన వైరుల ఓళ్లను తగలబెట్టించాడని అర్థం. ఇతడు దరిద్రుడౌననగుణేర్పడనద్దిలలాట పట్టికెంతధుతి రాజినట్టి లిపిజాల మనర్దముగాని అట్లుకా ఇతర వితరణ కేరళ విభవ విభ్రమ నిర్జిత కల్పభూరుగంబు. అతడు దరిద్రతా గుణమునందు దరిద్రుని చేయు ఆతని. కల్పవృక్షం కన్నా దాత అయిన నరమహారాజు యాచకుడి నొదట బ్రహ్మరాజున దరిద్రమని లిపిని ధనమిచ్చి దాన్ని అబద్ధం చేసేశాడు. లేమిని దరిద్రుడిగా మార్చండి, దరిద్రం లేకుండా చేశాడు. రాజునకు అలాంటి అన్యథాకరణం సంబంధం లేకుండా ఉన్నదన్నట్టు. అతని కీర్తి ప్రతాపంబులవని గలుగనేల ఇవియంతు మదిలోన నిపుడుదలసు. అప్పుడు పరివేశమిషమున అభ్యసూర్యమండలమున విధాతృండు కుండలించు. అతన్ని మొదలుకొని ఇవి అనే వరకు బ్రహ్మదేవుడు తలపోయేది. అప్పుడు అంతం కూడా గాలి గుడి అంటే ఇంత శాశ్వతం కాదు కనుక కుండలించడం అంటే వ్రాయటం పొరపాటు బ్రాకెట్లో పెట్టి. అతని కీర్తి ప్రతాపాలు వరుసగా చంద్ర సూర్య మండలాలు దాటికి పైన వ్యాపించి ఉంది అని. నరుండు నలిన బాంధవుండు ఓలి ప్రతిదినంబును అభ్యుదయంబునందుతు కలవంబున శైశవంబున దిక్రమించి యౌవనారంబున దుర్గలుంఠనావసరంబులన్ పోలే లోహార్గళ దీర్ఘ పీనతని గోపుర ద్వార కపాట దుర్ధర్ష స్థిర ప్రదేశము ప్రసాదితయు బాహువక్షంబుల చేత బందీగ్రాహంబు గ్రహించి
రోమకోటి కపటంబు నహాటక గర్భుండు పాటించి లిఖించిన సుగుణ గణనా రేఖలవయంబులన్ పొరుపార సంపూర్ణ పూర్ణిమా చంద్రబింబంబు విడంబింపంజారు నెమ్మగంబునన్ కళంకాలంకార శంకరంకురింపచేజంజాలు కోమల శ్మశ్రురాజి విరాజిల్ల గండు మొలసి రెండవ కుసుమ కోదండుడుంబూలి విలాసిని మండలికి కన్నుల పండువయ్యాడు. అది దాస్యముడరించు విధుడేత దాస్యమునకు పల్లవములేత దంఘ్రి సంపల్లవములకు జలభూములకు తచ్చయఛాయ ఛాయ అనగ అతడొప్పె నవ యౌవనాగమమున. అతని ముఖానికి సేవ చేసే పల్లవారు చిగుళ్ళు అంగిలి సంపత్తల వారు ఇతని పాదాల సొంపు యొక్క దేశాలు అలాగే కమలాలు వాటి ఛాయ అవన్నీ అతని వాటి ముందు అన్నీ ఓడిపోయాయి, అంటే లోబడిపోయాయి. వాని కలలోన కానని వనజముఖయు వాని మార్పున కోర్కోని మానవతియు వానిగానాత్మ భావించి వరుణి గవయ అప్పలింపని సతియులేరు అయ్యా ఎక్కడ. కనుక అతన్ని చూస్తే ప్రేమించని వాడు, పెళ్లి చేసుకోవాలి భర్తగా అనుకోనివాడు ఎవరు లేరు కన్యల కింద. దరహసితావధీరిత సుధాకర బింబము నెత్తనిజ్జితాంబురుహం నైనయా నిమిషద భూపరు ఉల్లసితానంబుతో సరిమరియుండు కల్గిమి సంశయమేటికి తద్వయీ విజిత్వరకమనీయ వస్తురహితంబగునట్టి చరాచరంబునన్. లోకంలో చంద్రమండలం కంటే సుందర వస్తువు లేదు. వానిలో నల్లి ముఖము లేదగు చేత చంద్రుణ్ణి కూడా తిరస్కరించింది, కమలాల కన్నుల చేత జయించింది. కనుక ఆ ముఖానికి సాటి ఆ ముఖమే కాని ఇంకొక దేంతో పోల్చడానికి వీలు లేదు. తల వెంట్రుగలగ గట్టెడు కొలదిని ఆ నృపారుకు నృపకుమారకుడు కుమారకుండు కడిమిమయిన్నరు దశల గరుల గండస్థల ఫలకముల్ లిఖించే జయశాసనముల్. దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి చోట అతడు తన జయశాసనాలు నెలకొల్పాడు, జయించి అవన్నీ అందుకోని. తరుణ పాధోరుహాధో విధానమునను ధరణినాద కిరీటాగ్రధానమునను ఊర్ధ్వమయ్యడు నిధి ఇంచకో విధాత తత్పదంబూర్ధ్వరేఖాంకితంబు చేసే. అతడు అరకాల నిలువు గీత కలవాడు. అరకాల్లో నిలువు గీతం ఉంది, అది శుభలక్షణం. అందుచేత సర్వాధికుడైనాడు అని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. అప్పుడు లీలా నిర్జితానంగుడైన అతని కనియులు వినియు చిత్తానురక్తి స్వర్గమత్య పాతాళ విష్టపములందు విబుధ నర భోగి కాంతలు వివసులైరి రెప్పలు వాల్పకప్పుడమిరేమి మనోహరమూర్తి నిచ్చలు తప్పక చూచి చూచి విబుధ ప్రవదల్ ప్రమదంబులాత్మలం చిప్పిలితుండ నెట్టి పరిశీలన చేసిరు అట్టి అభ్యసం విప్పుడు వారు చూపుదురు అపేత నిమేషములైన చూపులం. తద్గుణాకర్ణరంబున తదనిరీక్షణంబున ధన్యత్వమును అధన్యత్వమును పొంది అభిమతాన్నభిమతమైన అక్షయుగము దాల్చు చక్షుస్రవ స్త్రీకదంబు. పాతాళ లోకంలో ఉండువ నాగకన్య తమ కన్నులను భూలోకంలో ఉన్న నరమహారాజును చూడలేక
చెడినందుకు మనస్సులో చింతిస్తుంటారు. ఆ కన్నులనే అతని గుణాల్లో విని ధన్యాలవుతాయి. పాములు వింటాయి కానీ చూడలేవుగా. అది మొలచిన కూర్మి గందుగవ మూర్చిన అప్పుడ జస్వర సభావనా బలమున నాలుపాలకుని పాయక తూతురు మత్స్య భామలా అలికుల నీల వేణులకు నమ్మెయి అవ్విభుదూతు వేళరన్ కలుగవువో నిమేష పరికల్పన బుట్టెడు అంతరాయముల్. కళ్ళు విప్పి రెప్పలు మోయకుండా అందరూ అలా చూస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళు అనిమేషలుగా అనిపిస్తుంటారు. కోరి లీలాగేహ గుడ్య భాగంబుల వ్రాయుధరం మహేశ్వరుని మూర్తి వ్రాసి కన్యాత్మమ గౌరవము భీసరవోవ దర్శింతురనురాగ తరళ దృష్టి దర్శించి అతనికేదగుదునో తగను అంతు ఇంచుంచుక సంశయింతురు ఆత్మ సంశయించి కరాంబుయముల క్రొమ్మించుటద్దములెత్తి చూతురు తమ్ముతారు. రాజకన్యలు జగతి అక్రమమునందు గంధుకవారల నిట్టూర్పు వేట్పుగాడి గాడ్పు వేడి ముకురములు చారు మోహనమూర్తి అనగా పరగు దమయంతి చేతి దర్పణము తక్క. ప్రపంచంలో ఎంత సౌందర్యం కల కన్యలైన తమ సౌందర్యం నరుడి కంటే తక్కువ అనేటువంటి అభిప్రాయంలో పడిపోయారు. ఒక్క దమయంతి మాత్రం కాక అక్కడ ఎక్సెప్షన్ అన్నమాట. ఇవ్విధంబుగన అనన్య రూప లావణ్య రేఖా విలాస భాసమాన అవు భీమనందన ఆ నరేంద్ర బృందాలకుడి యందు జందంబున నిలుపుటయు అప్పుడా నలావరుద్ధత నరగూరి బాణపురమున పోని ఆ భైమి మనము పుష్ప బాణాసరుడు భోగరాజి అయిన వరవ యో విశేషంబువార్వరముగ వరిసే. బాణాసురుడి రాజధాని అయిన శోణితపురానికి అగ్ని ప్రాకారం ఉందట. అనిరుద్ధుడు బాణతన అయిన ఉష కోసం ఆ పట్టణం చేరి అందులో చెరసాల్లో పడి ఉన్నప్పుడు అతన్ని విడిపించటానికి శ్రీకృష్ణుడు బలరాముడితో మన్మథావతారమైన ప్రద్యుమ్నుడితో వెళ్లి గరుడారూఢుడై ఆ పురంలో ప్రవేశించాడు. ఆ కథ ఇట అనుసంధించుకోమంటున్నాడు. దమయంతి నరుడిపై అనురక్తి కలగటం. దమయంతియు శ్రవణ ప్రీతి వాసవానువశంబు ప్రతిదిన ప్రవర్ధమానంబగు మనోమరాగంబు నిగూఢంబై ఉండా జనకున్ కొల్వగ వచ్చినప్పుడు తదాస్థానంబులో పాఠకులు వినుత ప్రౌఢి వసుంధరాధిపతులను వేర్వేర కీర్తించుతో వనితారత్నము వీరసేన తనయున్ వర్ణింపగా ఉన్నత స్థనభారంబు కలంకులన్ నిలుచు చంచల్లీల రోమాంచమది. మహిమ హిమవేళలందునమ్మానవతికి మాసరములయ్య అలంపవాసరములు పొడబు గలిగి తపత్తు సంపూర్తి ఎందు అంచితాయామకువతులయ్యే ఆయామవతులు. చలికాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. ఆమెకు నిరంతరం నరుడి మీద చింత ఆలోచన ఉండటం చేత ఆమె ఆ పగళ్ళెప్పుడూ ముగియకుండా నిరంతరం చింతతో జాగ్రత్త చేస్తున్నట్లుగా. సకులు తా పుష్పాస్తు సామ్రాజ్య పదవికి అభిషేకమనరించు నవనినాదు నరనామధేయమైన తృణంబు వినబడ్డ అధిపతి నేర్పిన్న అట్టాలరు దిశదు దేశపు విప్ర నికరంబు పూజించి అలయక
ప్రియునుద్ది అడుగతలచు సంఖ్యాసవశంబు అభ్యాసవశమున ప్రాణేశ్వరు మీది ఇంచు గీతములు వ్రాయించు వీల నేర్పుగల చిత్రకరుల చేత నిలయ భిత్తి భువన మోహనాకార తపలపు మిగుల మగని మగువను వ్రాయించి మది తలంచు నిషధరాజును తన్నుగా నీరజాక్షి. ఆయన చిత్రపటం ఒకటికి ఆయనతో తాదాత్మ్యం చెందేటువంటి కళ్ళతో మనసుతో నిత్యం అదే ధ్యానం. పువ్విలు కాని తోడ సరిపోలడు చక్కని వాడు భూమిలో ఎవ్వడు చెప్పుడా అరుదు నిష్ట వయస్సుల కూర్చి ఆత్మలో ఉవ్విళ్ళు అరుతుంది పలుకు ఉప్పుల కుప్ప నరుండుగాక ఇంకెవ్వడు అనంగమెచ్చు తరలేక్షణ నెయ్యములిచ్య నెత్తిదో. అలాగే మనోరథ పరంపర సంవరణ ప్రసూవన దామంబున ఆ మహీపతిని పతిగా వరించి ఉంది. అద్రిభాగం శేషంబులకు విభా వరి సమయంబుల నిమిలితంబుల నేత్రయుగ్మన బాహ్యేంద్రియమాన మౌన ముద్రాభిముద్రితంబైన అంతఃకరణంబు మరంగి నిద్రచే సమానీతుండయిన ఆ రాజమనోజాతులు ఎంతయుంతడవు మంతనంబుండియు నిరంతర స్మరణ సరణి ధారావాహికావగాకంబుల ఎడరెడన్ పొడదు అప్పొడమిరేనిన్ కనుగొని లజ్జా స్వార్థ సంభ్రమములు మనంబులో ముప్పిరిగొలను ప్రబోధించుయు అవైదర్భి నిర్భర మదన శలాకాశంకు కంకొలిత వేదనా దూయమానవమానసయైన ఆ మాని విజృంభిత మనోభవ భుజావస్తంబులకు హిమారంభంబులు కాలాగరు కళంకిత కామిని కంఠమాలంబులకు శిశిరకాలంబులు కలకంఠగామిని కంఠ కోమల కుహూకాల కోలాహల కలంబిత కకుబంతంబులకు వసంతంబు సాయం సమయ సంఫుల్ల మల్లికామూద మేదుర సమీర ఔఘంబులకు నిదాఘంబులును విరహి జన హృదయ భయంకర స్థలిత సందోహంబులకు జలధరానేహంబులు సకల జన మనోవికాసం బయి అగు శారదంబు. అలా ఋతువులన్నీ గడిచిపోయి శరదృతువు నలుడు దమయంతి మీద అనురక్తుడవడు. కడుపుచుండే అవ్వేళ జలధి వేళావలయిత వసుంధర భువన మండల ఖండదడుగు నరుడు విమల నిజకీర్తి మౌతిక మాలికా సంతానంబుడంతర్ఘటన గుణంబుడుం పోలే పొడుచు అక్కాంతారలామంబు గుణంబులు జన పరంపర వల్ల వినే ఆ సమయంలో ఆమె గురించినటువంటి విషయాలన్నీ తెలుసు. ఆ వామాక్షి మనోహరాకృతి అమోఘాస్త్రంబుగా భూవరం లావణ్యాదికు నచ్చరంబు వెయ్యి తెల్వన్ భూని ఇందిందిరా జావల్లీకెన కర్కశంపైన హస్తం బుద్ధతించూపి వేవూందోపల జోదు పుచ్చుకొనియన్ పుండ్రేక్షు కోదండమురన్ శ్రవణావతం సమయ్యను ధవళాయత నేత్రగుణము ధరణి పతికిన్ శ్రవణావతం సమయ్యను పువ్వు వింటి గుణంబునపుడు పుష్పాస్తృణపున్ ఆ వసుధాధినాథుని మహోద్ధతశాలి జయించు తెంపున భావజుడప్పుడు తన్మదబాణము దియ్యన నింట గుర్తుతో కేవల సాగసంబు మది గీల్కొన చేసియు ముంచె తాద్రిలుకోకి విజయార్జితంబగు కీర్తి భరంబులు సంశయాంబులన్. ఆ రాజు మహాధైర్యశాలి అవటం చేత దురయుడైనందున అతని జయింప సాహసించడానికి మన్మధుడికి ఫలం కాక ముల్లోకాలను గెలిచే కీర్తి ఈ ఎత్తుగడతో మునిగిపోతుందేమో అని భయపడి ఆయన జోలికి పోల. అతనుడట బోదు పూమొగ్గయట శరంబు చించినది అట ధైర్య కంతుకంబు నరుని దమయంతితో గూర్పదలచియున్న ధాతమది ఎత్తికోల్ తిరిగాక కొన్నే వడలు లేనివాడు తూపులతో కవచాన్ని ఛేదించాడు.
అలా ఆమె మనస్సును తోశాడు. ఎయ్యది కారణంబుగ మహీపతి అంచెత ధైర్య కంతుకం బయ్యతనం సించి నలంబులతో అధికసర నలరంబులచే నది కారణంబుగా తొయ్యది రాజనందరుని తోడన కూర్పతలంచుతున్న ఆ దయ్యము నెత్తికోరు తుదిదాపుట కానగనయ్యే అయ్యడల్. ఏ బిసరిన్ విరించినొక ఏడున తామర పాన్పుపై పడంత్రోసిన జోదు మన్మధుడు దుర్వహ నూత్న వియోగ వేదనాయాసితమైన రాజు హృదయాభ్యముగాడగనేసే ఎంతయున్ గాజిలి తేటి రెక్కగలి గట్టిన పుష్ప శలీముఖంబులను. ఆమె కూడా మన్మథ బాణంకి గురైపోయి విరహంతో ఉన్నారు. లలన లజ్జాసరి దుర్గలంఘనమున రాజు హృదయంబున చొచ్చిన క్రమము తోడ తరుణి మారంభ పరికల్పితంబులైన వరుద కుజభంభులు కుచకుంభముల ప్రభావమునదు జాగరోద్భూత దుర్వ్యాగంబు మాణిక్య కర్ణ కుండల దీప్తి గప్పిపుచ్చు రాజకార్య పరంపరా ఖేదమిషమున నిట్టూర్పు గాడ్పుల నివునవించు ఘనసార బహుళ చందన విలేపమున ఆ పాండుభావంబు అపలపించు ధోరంతరంజస్తారహారంబుల అంతఃపరీతాపమపనయించు మాననీయ శశాంక కోమలములైన యామిని సమయంబులు పర్యంకములను సాక్షులుగా ఉంచు వరంతా జన విభుండు కన్ని కూర్మి ప్రకాశంబుగాక ఉండా. నలుడు ఉపవన విహారానికి వెళ్ళటం. ఈ విధంగా అవసరం పైన శంబరవైరి క్రమం మన్మధుడు ఆక్రమించడంతో క్రమక్రమంగా పరిస్ఫుటం అవుతుండా వియోగ వేదనా చిన్నంబు నిహ్నవింపం కొలందిగా చీకాకుబడి ఆకార రేఖా వినిర్భిచ్చిత మత్స్యలాంఛనులకు ఆ రాజకుమారుడు ఒక్కనాడు ఆరామ భిక్షా విహారంబునం కాలక్షేపంబు చేయువాడై ప్రభంజనాధ్యేయ జపంబును చంచల కులాంచల క్షోడిత క్షోడి మండలమును నిర్గాళగ దేవ మడి దీప్తి చటాపటల శంకావహ కుకాటికా కహళ కేసర కేసరస్మి సంచయంబును వల్గు వల్గానుషక్త వదనత విలంబిత వక్తస్థ భుజగ వైన తేయంబును జలాజల ప్రోధతానుమీయ మాన నిజవేగ దర్ప ప్రశంసా వచన ప్రవచనోపన్యాసంబునై సింధుజంబును సీత మహత్సహోదరంబులగుట రెండవ ఉచ్చేసరం పోలిన యౌపవాహ్యంబు ఆరోహించి. ఉచ్చేసరముల కంటే గొప్పదైన మనోవేగంగా వెళ్ళగలిగే గుర్రం ఎక్కాడు. ఎక్కడికి ఒక ఉద్యానవనంలో ఉంటాడు. విరహతాపాన్ని ఇంట్లో ఓర్వలేక వినోదార్థం ఆరామానికి ఉత్తమమైన గుర్రం ఎక్కి వెళ్ళాడు. అంతే దాని మొత్తం మీద ప్రమద నిష్పంతర నెత్తర పద్ములకు పౌరజనుల విలోకింప ప్రకటలీల సముచిత ఆనల్ప పరివార సహితుడకు అవనినాథసుతుండు వాక్యాడి వెడలే. ఆ ప్రదేశంలో నేమ మెలర్పగా గొడుగు నీడ వహించు వసుంధరస్థలీ సీమన ఎక్కి ఆడు విచిత్రగతిన్ తొలగోత్తమంబు భూమి పరుడు తద్భ్రమములు ఎడంత్రవ్వక అభ్యసించు వాచ్యామయ సంచంక్రమ విహారములను సుడిగాడ్పు లీచు. నలమహారాజు ఒక చోట గొడుగు నీడ పడిన మేర దాటనీయక తన గుర్రాన్ని తానాద్భుత చెక్క నృత్యంతో అద్భుతమైన చక్కని నృత్యంతో గుర్రాన్ని నడిపాట ఆయన. సుడిగాడ్పులు భ్రమరాలు అప్పటికెరగిరా తిరిగే సుడుల చేత విస్తరించి సర్వదా నేర్చుకున్నది. ఆయన గుర్రాల దగ్గర సుడిగాడు మొదలైనవన్నీ ఎలా ప్రవహించాలా ఎలా వేగంగా వెళ్లాలో ఆ వేగాన్ని గుర్రాల దగ్గర నేర్చుకు. ఈ విధంగా కొంత తడపు అది జనవదన త్వరంగ నర్తన క్రీడాలోలాయమాన మణికొండల మరీచి మండలీ నీరాజిత
గండస్థలుండై వాగ్యాలి విహారంబు సర్వి వలయు నమాచను పరివారంబులన్న చోట ఉండనేమి ఒక్క రెండు పాదచారి ఘనఛాయంబగు ప్రవాళరాగ చరితంబునగు విలాస కారణంబున వయో నిధానంబు అంబుజాక్షుండు పోలే ప్రవేశించాడు. అక్కడి నుంచి ఒక చోటకి వెళ్ళాడు. నదుడి ఉపవన విహారం పత్రముల మీద మూగిన భ్రమరకుల హల విసర్జిత జనిత దుర్యశము బోల కమియ విచ్చిన హేదంగి పుల్ల పువ్వు కన్నె పువ్వు కౌతకములల్లవింపల్లవింపంగ గాంచె విభుడు. శివ పూజకు మొగలు నిషిద్ధం కనుక గొప్పవారిచే విసర్జింపబాడిన వాళ్ళకి అపకీర్తి సిద్ధం కనుక శివుడు వదిలిపెట్టిన మొగలికి అపకీర్తి. మొగలి వికసింపగా దాని పరిమళాలకై దాని రేకులపై ముగ్గు తూమెలు దాని నెత్తి మీద వచ్చి కదిలినట్టు అపకీర్తుల్లాగా ఉన్నాయి. విరహిజన హృదయ ఛేదన క్రియా కరకజంబులు వియోగి మర్మ విదారణ వ్యాపార కన్నికా నారాజంబులు పాంధజన హుషీక సూచక శలాకరులకు కనక కేతకీ జాతంబులం చేర జనుదించి ఆ తోటలో ఉండే అనేక పుష్పజాతుల గురించి చెప్తున్నారు. చిలుపని కమ్మతేనియలు చిప్పిలి హస్తముల లస్తకంబుల నిలుపక చీరువారు నడని అతి సాంద్ర పరాగములు గదా అలరుల వింటి జోదునకు అప్పటికప్పటికప్పటించు కో గలిగడునంచు వే కనలు కైకొని దూరే విభుండు కేతకే. లోకంలో ఎవడైనా చేతికి చెమట చేత ఏదైనా వస్తువు పట్టి జారిపోతినప్పుడు చేతికి మన్ను పూసుకొని చెమట పట్టకుండా ఆ వస్తువును గట్టిగా పట్టుకుంటాడు. అలాగే మన్మధుడు వియోగులపై బాణం వేస్తే ఆ విల్లును అమ్ములను పువ్వులు అవ్వటం చేత వాటిలోని మకరందం బయటికి ఉరికి వింటిని పిడికిలో నిలవనీక జారిపోతుంటే ఆ జారుడు తప్పించడానికి సాధనమేమీ లేదే అని బాణం వేయటం మాంతారు. అందువల్ల విరహులు ప్రమదుల బ్రతుకుతారు. ఆ పాటి ఊరట విరహలకు కలగనీయక ఈ గేదంగి పూధోడి అతని తలకి చేతికి వెండి వేటాడి ఒప్పగుపడతాడు. ఎలా సాధనమైనందుకు తాను వియోగి అయినందున నలుడు కేదంగి పువ్వుతో కోపమ. నల దమయంతి స్తనకుంభ విభ్రమపు పొందన్ గోరుటం ధూమపానము గావించు ఛధోముఖంబుగులకు నానా కుంభములు ఓలె ధూపములు దోహదమాచరింపక కడున్ పక్వంబులయ్యున్న దాడిమమున్ సూచి కృపాలకుండు మది ప్రాటించిన మహోత్సవంబునన్. స్వరపతాదై మహాఫలకాంక్షణ చేత కొందరు చెట్టు కొమ్మ తల క్రిందుగా వేరేటువంటి పొగ తాగుతూ తపస్సు చేస్తారు. అలాంటి తపస్సుకు శంభూకుడు ఒక ఉదాహరణ. తోటమాలు దాడిమ వృక్షానికి తాటికాయలంతేసి కాయలు కాయటం చేత ఒక విధమైన పొగలు పట్టిస్తారు. నరమహారాజు ఆ తోటలో అలాంటి పొగ కమ్మి తల క్రిందుగా చెట్టు కొమ్మల నుండి వేలాడుతున్న పెద్ద పెద్ద దానిమ్మ పండ్లను దమయంతి యొక్క స్తనాలని భ్రమపడ్డాడు. మన్మధుండేయు కింసుక మార్గణం సందుగవ నాటుటయు బాధ సదియుబోయ్ ఆరు తెంచి తీసరంబులు పండ్లు గలవ వనకు దాడిమి చూచే భూవరండు చిలకలు లటుక్కున వచ్చి పైన రాలి పండ్లను కరవగా వణుకుతున్న దానిమ్మకు మన్మధుడు మోదుగు పువ్వు బాణంతో స్తనం మీద గురిపెట్టి కాడ వేయగా వణుకుతున్న వియోగినిలాగా చూసి రాజు వినోదం చెందారు. మరియు మందానిల పరిస్పదంబగు కందడితంబులైన మకరంద విందు నిశ్యందములు చెందించు గురువింద పూబందిరుడు పలరాచరాచవాదిక వనదేవతనంచు నిరాజన ప్రదీపాంకురంబులు పోని కోమల కోరకంబులంకరంబు సొంపారు సొంపెంగలు మదన శాప విముక్తంబులై మొదలం క్రోలిన
భవశరీర పద్మాంగరాగంబు పరాగ వ్యాజంబు నడవడలం కాయుతన స్వరపొన్నలు రోలంబ నికులంబులంబులను పానగోష్ఠీ స్థానంబులకు వికల్పర స్థలక మలినీకదంబులు కలకంఠ హుంకారంబులు బాంధులకు భయంబునాపాదింపంచాలు క్రొమ్మావి మోక జాలులు ధూమకేతు మండలంబులను పోలే విరహి జనకుండి లభించు చంచరీక పరంపరా శేఖరంబులై పొంపారు జాంపేయాలు వలయాకారంబులను భ్రమరించు బ్రహ్మంబులంకెదింకేసర రేణు విస్ఫులంగంబులగయ బాణోత్తేజస ప్రకారంబు అంగీకరించు అనంగులకు ప్రభాసారణంబులకు నాగకేసరంబులు మృదుల పౌమాన సంసార కంపమాన కిసలయ కంటక ప్రత్యక్షంబు అయిన మదన ముద్రాభిముద్రితంబగు వారాంగనా జనంబులు వట్టువ పాలిండ్లకు జుట్టంబులైన తోరంబులైన మారేడు పండులు నిఖిల యువద్వయీచిత్త విమజ్జ నిమజ్జనోత్సవంబులగు ఓచితంబులగు లజ్జకపు పూమొగ్గలను ప్రబాళ గర్భ గహ్వరంబులందు వహించుదు ఇంచు విలుగాని ధూళీరంబులకన్ పోల్పన్ పట్టయినట్టి కరికొట్టు బొదలు కొండండ చంద్రఖండంబులన్ బెడరుగులకు రాహుమండలంబులను పోలే కుటిల సిత కుట్మలంబులను వ్రేలం గాఢాంధకారంబులు కారు కొను మునిద్రుమంబులు కనుంగొనుతూ పోషిత రాజకీరంబుంకయ్య ఆరంబు చేయ కురోది కోయిలలు మంగళగానంబలర్ప కొలంకుల కలంకుల బావుల క్రేవలను నికుంజ క్రోడంబుల నీడలను విసయించును ప్రసవం మృదు గంధ పశ్చతోహరంబులకు గంధవాకనంబుల రాకలు విహార క్రాంతి అనుదయింప వికట ఘటీయంత్ర సలిల ధారా సారణీ మార్గంబుల దెక్కంజంబులం పక్కని గండు మీన వెదకు మీనకేతుండును పోలే ఉద్యానవనంబున కురుమ్మరి అనేక రకాలుగా ఉన్న సొగసులు ఉన్నటువంటి ఆ ఉద్యానం అంతా తెలియాలి. శేషబుచ్ఛాయ చెలువారు బిసము తన్మగ్న స్వరదంతి దంతములు నిండార విరసిన పుండరీక శ్రేణి యామినీ చరమణ రేఖాడిగా ప్రతిబింబతోపాంత బహుళ పాదపు గర్భస్థశైల సంఘములుగాక ఏకదేశంబున ఇందీవరంబులు కాలకూటమయూఖ ఖండనము బాల శైవాల వల్లరీ జాలకంబు బాణబాణల భవధూమ పంక్తిక వారి రాసుయుబోలె గంభీరమయ ఘన తటాకంబు గాంచె అవ్యుభుడు. అక్కడ ఒక గొప్ప అద్భుతమైన కాంచ్ ఒక్కింత తడవు మనంబులను కొనియాడుచున్ తెమితిమంగళ ఘృయీ కొడియల మత్స్యగచ్చవ మకర నికర సంచార తరళ తరంగమాలికా డోలికాధిరోగలీల వ్యాలోల కలకంస సంస కంస జాలాప కోలాహల ముఖరిత దిశాభాగం పైన ఆ మహాతాటాకంబు తీర ప్రదేశంలో విలులిత లంబాల పులిన భాగమున ఉద్దండ పద్మాతపత్రంబునీల కమల కాండ కఠోర కంఠ కాంకుల పంక్తి ఒయ్యన గంధరం బొరసి కొనుతూ ఒంటి కాలున నిల్చి ఊర్మి మారుతముల చిగురు రెక్కల రేకు గెలయుతుండ విరళమై పక్షదిద్యుతయంబు వెడదారు జంతులు కించకా కుంచితముగా వరుణ రాజున కిడిన చామరము ఓలి పొడవు మిగిలిన పొందమ్ము పువ్వు ఓలి నివిధ నిద్రాభిముద్రిత నేత్రమైన రాజహంసముగాంచన రాజసుతుడు. అక్కడ చక్కగా రెక్కలు విప్పాచి వరుణుడు దేవుడు ఆయనకు వింజామల వీస్తున్నట్లుగా రెక్కలతో చల్లటి గాలి వీస్తున్న రాజహంస కాంచన పక్షం బగున రాయంచన్ కనుగొని నృపాలుడు అనురాగముతో వంచించి పట్టుకొన ఎదనంచు తలచి దైవ ఘటన కనుకూలముగా
దాన్ని ఎలాగైనా సరే మాయోపాయంగా అయినా పట్టుకోవాలనుకున్నాడు. నరుడు హంస పట్టుకోడు. వామనుండైన కైటభవైర్విధం అధినయించు క్రమంబున అధిపసుతుడు నడికి అల్లల్లన నడిచిపట్టి పాణి పద్మ ద్వయంబున పడిసేది. కనుక ఎక్కడో చాలా ఒడికి వంగుతూ దానికి శబ్దం వినపడకుండా దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని ఒళ్ళో పెట్టాడు. ఇలా నిషధరాజు చేతం పట్టుబడి బిట్టు మేలు కాంచి కాంచన హంసంబు కంచులు గీసి తెలంగాణ ఎలుంగించుదు ఎగయనుంగించుదు చంచుపుటంబులను పానిపల్లంబులను కలచుదు చరణంబులను గించుకు మకంబులనొత్తుదు నడు దిక్కులను చూచు ఎద్దుయం చేయిందులే చీకాకు పడుతుంది. అప్పాటును సంబర సమర్పద పదక కులంబై కమల షండంబు గలకుండు వడియే కూలంబలం కులాయనంబులం పొండరీక వనలక్ష్మీ చరణ నూపర క్రేంకారంబుల అనుకరించుతూ కారండవ బక క్రౌంచ రథాంగ కోయష్టకాదులు విహాయంబున కెగసి కూయందొరంగే. ఆయన పట్టుకున్నాడు. అది హఠాత్తుగా పట్టుకోవటం మూలంగా దానికి ఏమో తెలియలే, రక్కింది, గీరింది, ముక్కుతో పొడిచింది. ఆ తర్వాత దీని అవస్థ చూసి మిగతా హంసలని ఆకాశం వెళ్ళి నానా భీభత్సం చేస్తున్నాయి. జాతరూప జాతరూప లక్ష్మి ఎంతో పునే మరాళమునకు అద్భుతం బందితను చూచు అధిపసుతులు ఇట్లనియే మనుజ భాషల హేమ ఖగ. అరే ఎంత అందంగా ఉందిరా ఈ బంగారు హంస అని అనుకుంటుంటే అప్పుడు ఆ బంగారు హంస రాజుతో అంటారు, రెక్కల కొనలను కలిగిన ఆ కాంచన మాసపడియదే నృపా నీకే అక్కడ దీనం తీర అక్కడ నిహారలేశమబ్దికి పోలన్. ఏమయ్యా, నా దగ్గర ఏదో బంగారం ఉందని నన్ను పట్టుకొని అది దోచేద్దామనుకున్నావా? ఒక మహారాజుకి నీకు తక్కువ అల్పబుద్ధి ఏమిటయ్యా? ఎరుగవే నీవు ప్రాంతమున నంతటను ఇంత ఏ మరుదుని నిన్ను విశ్వజనమాన్యుడవంచద విశ్వసించి ఇత్తడి సుఖనిద్ర పొందితే వృధామతి నెట్టన యత్ననంబినం చెరుప తరంతరే ఘనుడు చిత్తమునన్ పగవారి. నేనేదో ఆదమర్చి హాయిగా ఇక్కడ ఎవరు రారు, మంచి రాజుగారు ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు అని నేను నిద్రపోతుంటే నన్ను నిద్రపోతున్న సమయంలో వడలు తెలియని సమయంలో నన్ను పట్టుకొని తీసుకొని నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా అంట. హింసయు నీకు వేట్కగునేని కృపాశ్రయైన ఈ సరోహంసము సంపనేల కరవా తరువాత వసుంధరాధిపోత్తంస విజృంభమాణ భుజదర్ప నిరంకుశ సాహస క్రియా మాంసరచిత వృత్తరై మత్తిలియుండు ధరాధి. ఏమయ్య, మాంసం అంటే అంత ఇష్టమైతే రాజహంసే కావాలా? వరణ్యో అరణ్యాలు ఎన్ని జంతువులు లేవయ్యా మీరు వేటాడి చంపుకొని తినడానికి? ఫల కుసుమ మూలమాంతరంబులం శరీరయాత్ర జడుపుతుంది ముసులన్ బోలే సలిలంబులంలోనే తపంబు చేయుచున్న వాళ్ళ మా మీద దండనీతిం ప్రయోగింపతగునే. మునుల్లాగా నీటిలో జలాశయాలు మేము తపస్సు చేసుకుంటూ ఉంటే మా మీద మీ దౌర్జన్యమంతా. అదే కాక తల్లి మదేక పుత్రక పెద్ద కన్నులుగాన విప్పుడు మూడు కాళ్ల ముసలి ఇల్లాదు కడు సాధ్వి ఏమి ఎరుంగదు పరమ పాతివ్రత్య భవ్య వెనక ముందర లేదు నెరవైన చుట్టారు లేవడి ఇంతేని జీవనంబు కానకన్న మంతాపంబు శిశువులు జీవన స్థితికేన తావలంబు. కృపదలింపుదయ్యా ఓ నృపవరేణ్య అభయమీవయ్య యోతు హినాంసు వంశ రావగదవయ్య కావగదవయ్య అర్ధార్థి కల్పశాఖే నిగ్రహింపకుమయ్య ఓ నిషధరాజ. ఏమయ్యా, మా అమ్మ ముసలి, మా ఆవిడేమో ఇల్లు తావిడ బయటికి ఏం తెలియదు, పిల్లలా చిన్నపిల్ల, అలాంటి నా సంసారాల్లో చిచ్చు పెడతావా?
నన్ను పట్టేసుకుంటే వాళ్ళకి జీవన ఉపాధి ఎలా? అక్కడకటా నైవంబా నీ కంటికి పేలగింజయున్ పెద్ద అయ్యిందే. నేను పేలగింజలని దాది నీకు పెద్ద కనబడుతోందా? జననీ ముదిసి యొప్పకాలంబు సుతశోక సాగరం బెబ్బంగి నీ గలదా? ప్రాణేశ్వరి ఏ చందమ్మన మధ్యర వేదనాదవానంబులు తరికొనయదవు. సకులారా ఏ ప్రకారం పుటపాక ప్రతీకాశం పైన కరుణ రసంబున పురంబురన్ పొక్కెదరు. బిడ్డలారా ఏలాగున అతి శృక్తి పాసాకులంబులయ్యు కులాయ కూలంబులను కలంబు కూసెదరు అని విలాపంబు చేయుతూ దుర్గోళకంబులను వేడి కన్నీరు బెడల గోలు గోలున ఏడ్చినన్ కృపాలుడై ఆ భూపాలుండు హస్త పల్లవంబుల వదిలి రాజహంసంబా పొమ్ము సుఖంబుడు అని మడిచిపుచ్చే. ఈ బాధ తొరలకు ఆయన వదిలేశారు. భారద్వాజ పవిత్ర గోత్ర విమలాపస్తంభ సత్సూత్ర విద్యారాజార్థ కిరీట రాజహిత కార్యారంభ నిర్ధారణ ధౌరంధర్య కళా దురంధర సమిద్గాంధీవి శ్రీకంఠ కర్పూర క్షోధ విపాండు నిర్మలేశ పూర్ణ క్షమామండల కేళాదిరాయ అభినవ లీలా మకరాంక చంద్ర రేఖాంకుర చూడాలంకార పదాంబురహ హా లింగన సుఖ నిర్మలాంతఃకరణ జరట కమట రాజస్తంధరోమ ప్రధాన ద్విరసనపది బుభ్రదిగ్గజగ్రామ భౌమ స్థిరధర ధృత సంపద్గేహ బాహాగ్రవీధి పరిచయ సుఖలక్ష్మి పక్ష్మల క్షోణి చక్ర శ్రీమత్కమలనాథ బౌత మారయా మాత్ర పుత్ర సకల విద్యా సమాధ శ్రీనాథ పనీతంబైన శృంగార నైషదంబులో ప్రథమ ఆశ్వాసం ఆయన సర్గల్ రజడు ఈయన ఆశ్వాసం. ద్వితీయ ఆశ్వాసం హంస వీడు పొంది కృతజ్ఞతను చూపించటం. శ్రీ రాజరాజ వేమక్ష్మారమణ కృపాకటాక్ష సంవర్ధిత లక్ష్మీ రక్షిత బుధలోక బుధార గుణాధార సంగమాచ్యమణి అవధరింపయ్యా. ఇలా పురుషోత్తముండైన ఆతని వల్ల ముక్తిగాంచిన ఆ ద్విజముఖ్య జలమి ఎందమునకు వక్కున కందరాని అధికతరమైన ఆనందమనుభవించే రాజు చేతిలోంచి విడిపోయిన అంటే రాజు వెదలిపేటగా ఉన్నటువంటి ఆ పక్షి రాజహంస స్వర్ణహంస అది ఆ మానవ భాషలో అతనితో అంటుంది. రిక్కించుకొని ఎన్న రెక్క మొత్తముతోడి వడలు జాడించిన వడి విదుల్చు చేదోయి ఎత్తున చేసి నెత్తరుడైన అభయంబుల నోర సవర చేయు కుటిల చెంచుకూట కోటి కొట్టనముల తను కీటకముల నిరోధంబు మాంచు వడలు జంజురు మేని నిర్వికారంబున పులుగు చుట్టాల విత్తులియజేయు ఊర్మి పంక్తుల ఉయ్యాల లూగియాడు దివుట దియ్యని తమ్మి పూదేన గ్రోడు ప్రవదంబున నాచు దీగరంపముల జూరు అరుగు గెలి కులాయ శుద్ధాంతమునకు ఇస్తమానవమైన ఆ హేమగము నరుని మానసమానంద జలధియందు కర్ణ శుష్కుడి కొలశంబు కౌగలించి ఈద చేయుతు మృదుభాసనిత్తులను చే. దేవా అవధరించు. ధర్మశాస్త్రమర్వపాలకులైన పెద్దలు దుర్బల స్వకుల జిఘాంసువులైన జశంబుల నిజ నీడ ధ్రువ పీడాకరంబులైన నీడజంబులను అనివజ్యత్రుల హింసానుశంబులకు మృగంబులను మృగయా వినోదంబుల వధించి మహాధవుండు కిల్విశంబనం పొందండని చెబుతారు. ఇప్పట్టునను పట్టుబడిన నన్ను విడిచిపెట్టిన ప్రాణంబుల కించిన ఉపకారికి ప్రియంబు చేయను నెత్తుని అయినను నీకు ఒక ప్రియంబు చేస్తా. అయాచిత ఉపపన్నం పైన హితంబు పరిహరంబు పడి నిఖిల భువన నాయకుండవైన నీకు మగుబోండు సేయు ఉపకారంబు అపేక్షణీయంబు కాకుండుట ఎరుంగుదు. అయిన కృతజ్ఞతా గుణదేశంబున క్లేశపడుతున్నాయి. నందంబు దొడ్డ
అను విశేషంబు విచారింపక హస్తకల్పనాంతరం పైన దైవంబు ప్రశస్తి విమర్శించి నా ఏయు ప్రయోజనంబు. సాధారణంగా రాజులు చేతికి మాంసం దొరికితే వదిలిపెడతారా? తింటారు. కానీ నీ మనసు ఎంతో మెత్తను, నన్ను వదిలిపెట్టావు. దానికి నేను కృతజ్ఞత చూపాలి. ఆ కృతజ్ఞతతో నీకు కొన్ని మంచి పనులు చెయ్యాలనుకుంటున్నా అని. అది నేను చేసేది వరద సాయమైన అది నీకు ఉపయోగపడుతుందని మనసులో ఉంది కనుక చెప్తాను. హంస దమయంతి వనన ప్రత్యర్థి సాధక నామధేయుండు భూమీశ్వరుండొప్పు భీముడనక. ఆ రాజు తిరువదవంబు నమరేంద్రుండు తేజంబున విదర్భ దేశ మేలు దమనాహ్వయుండైన తలి తపసి సద్వరమున కాంచె ఆతడు కంజకాలలామ. సర్వలోకాంగలా సౌభాగ్య గరిమం తమిగించు కథమున దాని నామ. అభ్రభారతి నామం అభ్రభారతి రమయంతి అనుచనుడివి తద్గుణంబులు వర్ణింప ధరణి నాథా. అభ్యసూతికినైన శక్యంబు కాదు పలుకు పుబోడి కైనను అలవి కాదు. ఆమె వర్ణించడం భారతీదేవైన సరస్వతి కూడా శక్తిగా. విదుషియాయింటి తలదాల్చు వెంట్రుకలు అహకా ఇబ్బంది సాటి శయంగవచ్చు. పశువు చేతను పురస్కృత పడయలేక చాపలంబున నర్చించు చామల మృగాల యొక్క కేసరాలు కూడా ఆమె వెంట్రుకల ముందు ఎందుకు దిగదుడిపైపోతుంది. కొలకండూయల విషంబుల హరినంబులను స్వాంతనంబునం ఆపాదించ తరుణి విరోచనంబులు ఏ పరిభూతములైన చేపల దృష్టి. ఆమె సఫరీ చేపల్లాగా ఆమె కళ్ళు కనబడు. లలన కనుదోయి మందట నలువరి నలినంబు వై అయ్యను హరినంబుడు పూరి మేయ దొరగను కలిత చ్యుతి కంజమయ్య కంజనరుగను. ఆమె యొక్క కళ్ళను చూసి లేళ్ళు గడ్డి కూడా తింటల్లా బాధతో, ఎందుకంటే తమ కళ్ళ కంటే అందంగా ఉన్నది. రాజబింబంబునకు సారము హరించి సేయబోలు విధాత ఆ చెలుబము నడిమి రంధ్రంబునందు కానంగవచ్చు కని కనీలిమ అది నిదర్శనము కాదే. ప్రవిలేపన పాండురము నవలాంఛన గోమయాంఛనముగ రాకాధవలాంసు మండలము విదే నివాడి సేయును లతాంగి నెమ్మొగములుగ. ఆమె లాంటి అందగత్తె భూలోకంలో లేదు. జగములొక్కమ్మడి సాధింపనెత్తిన రతి మన్మధుల విండ్లు రమణి పొమ కాంతి నిర్జర మీదు కామ యౌవనముల కుంభప్రవంబు ఇది కుచయుగం. నడుమింతయని కేల దొడికి పట్టిన దాత అంగుళి రేఖ అభ్యాస్య వడులు యువ మనోమృగరాజి దవలింప తీర్చిన మదన వాగురులిందు వదన కురులు. బాల్యవారుణ్య భీమా విభాగముల అదుడు వ్రాసిన రేఖ తన్వంగి ఊరు భాను వరమున బడసిన పంకజముల అపర జన్మంబు పూడు పోడి అడుగులు అధిపా. జలదుర్గస్థ మృణాళా వలి చిత్ కమనీయ బాహువల్లరేగునా జలజాసన నీకుంతగు పలుకులు వేయేల అధిక బలశౌర్య నిధి. హాటక కలశంబునకు పాడి అగు వధూటి మెరుగు పాడిండ్లు నిరాఘాట స్ఫురణ ప్రభయను నేటికి జక్కవల కవయై విరాజులు. మామూలుగా అందరూ వర్ణించేది. నా వలుదలై వట్రువై కాగ అనలిలభవుండు భీమ రూపాల పుత్రిక బిరుదుల నచ్చి నక్కరథ దిల్ప శిక్ష పుష్పాతృతేరు ఏకచక్రంబు సేయనూహించి యొక్కో వరజాదీక్షణ ఊరు యుగ్మములు లావణ్యంబు కేలిక అనన సంక్రందన పట్టణ ప్రకట జన్మస్థానములు రంభలన్ ధన తాపత్య పనఃఫలత్వముల అత్యంతావిరామంబుగల్ మనుదాధీశ కదక్కరించు పొగడన్ మాబోంట్లకు శక్యమే. ఆమె అందాన్ని వర్ణించడం నాకు సరస్వతీదేవికే జాతకవుతే నేనేం చెప్తాను అంట. ముదిరీతన్ ప్రతివాసరంబు కిమి కర్మీభూత నానా నదీనత కాంతారపురి శిరోచ్చయుండనైనైకాద్భుత స్త్రీయితే
దివంబైన విదర్భదేశమున నారీరత్నమున్ కాంచిదన్ సతసంతయ గోచరోదరి సర సంపూర్ణ చంద్రాలు. ఆ అమ్మాయి నేను చూశానయ్యా, చాలా గొప్పగా ఉంది. కమలిందీందర షండ ఖండితల సత్కాసార శివారది గమి కన్నీ కృత నైక పీవృత నై కంటిన్ కల్పిదర్భంబునన్ రమణిన్ పల్లవ పాణి పద్మనయన్ రకేందు విమానన్ సమపీనస్తని నస్తి నాస్తి విధికిచ్చాహేతు శాతోదరి. ఈ పద్యం బాగా మంచి పేరుంది దానికి. కాంచి వివిధ పరస్వరంతిరి రామణీయ కంబీ రమణీరత్నంబు ముందట ఈ సారంబు పొమ్మనియు విధాయ చిత్తంబునంకి మత్తకాచిన్ తగిన ఉత్తముంటగు వరుండెవ్వడు అడిగియున్నవాడుకో అనియు చింతిస్తూ కొంత తడవు నిబరపడి చూసుతుండ అనంతరంబ అనురూప లావణ్య రేఖా సంపన్నుడైన పిన్న వయసు రాకుమారు నవలోకింతుడని లోకాలోక పర్యంతంబులను ఈ లోకంబుల విశ్వంబు పరిభ్రమించి ఉర్వీశ్వర కుమారకుల నదులను పూర్వపక్షంబు గావించుతూ వచ్చి వచ్చి ఈ చోట నిన్ను కనుగొని సిద్ధాంతరీకరించి సాదృశ్య నిబంధనంపై పొడమిన సంస్కార బోధంబునన్ శరకాల అవలోకిత అబ్గాలు అబ్బాల నా మనంబున పొడగాగ వస్తోంది. దేశంలో ఆమెను చూసిన తర్వాత ఆమెకు తగిన వరుడెవడు అని అడుగుతూ నేను దేశాలన్నీ తిరుగుతుంటే ఇక్కడ వచ్చా, నిన్ను చూస్తే సరిగ్గా నువ్వు ఆమెకు తగ్గుతావని అర్థం. దవయంతి తీలచించిత అమృతాంశ కులాపతంస అలరించు నేను విమలతర తారహారము రమణీయ కుజ భరంబు బోలే. సౌరభము లేని ఎత్తి పుష్పంబు బోలే అంటే వాసన లేని పూల. గండు కోయిల వెలియైన కానబోలే కోయిల్ లేని అడవిలాగా. అధిప దమయంతి తోడి సౌఖ్యంబు లేని నీదు సౌందర్య విభవము. దమయంతితో నీ సౌఖ్యం లాగవది, నీ జీవితం వేస్ట్ పొమ్మన్నాను. కావున నిఖిల వైమానిక నికాయ కామ్యమానయైన అమ్మానవతి నిన్ను గోట్పన్నాకు నేర్పుగలదు. దక్కొమ్మ నెయ్యనన్ నిన్ను తక్కువను పరిగ్రహింపకుండునట్లు భవద్గుణంబులం ప్రశంసించదా నన్ను పనిగొమ్ములెంబు. కార్యంబులు ఆర్జుడు నిజ ప్రయోజకములు ఎరిగింతులు కాన మాటలు ప్రకటింపాలని ప్రస్ఫుటంగా. ఆయన మీ ఇద్దరికి పెళ్లి చేస్తానికి నేను రాయబారం నడుపుతా కనుక మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పుట్టారు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టి కనుక నన్ను వదిలితే నేను వెంటనే పెళ్లి కార్యసాధన చేస్తాను. ఆ ద్విజాధిపు వలన సంప్రాప్తమైన వక్తుధాధార గ్రోడి భూవల్లభుండు లలిత లీల తదుద్గార లవము బోలే మొలక నవ్వు వహించే కెమ్ము. అరే చాలా చక్కగా మాట్లాడండి అని సంతోషం. దివ్యదంబిక మందస్మిత సుందర వదనార బిందులై కరార విందంబులను పతంగ పుంగములను అంగంగ నిగుల్చి మృదు భాషణంబులతో ఇలా అన్నాడు. అండజాధీశ నీ ఆకార రేఖతో త్వరతో గదేవు వస్తువులు జగతి. నీడోద్భవ శ్రేష్ఠ నీదు సౌఖ్యంబు పలుకుల కందంగా కొలది కాదు. పదక పుంగవ నీ సుభాషితంబుల ఎట్ల అవయవంబులు సువర్ణాత్మకంబులు. పక్షి వంశవతంస పక్షపాతముల నీకు కతియంగా కాదు సద్విదితవంతు. అధిక తాపపరీతాత్మదైన నాకు ఎట్లు వచ్చింది సరిగాడ్పునట్ల నీవు పూర్వజన్మ మహాతపస్మరణ చేసి నీదు సన్నిధి సమకూరే నిధుయు. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీలాంటి స్వర్ణహంస నాకు కనబడింది. నీ మనసు, నీ ఆలోచన, నువ్వు ఉపకారం చెయ్యాలనే బుద్ధి నాకు చాలా సంతోషంగా. జగన్మోహ మహోషధీలతికి దత్తరీ పాలక కన్యావరోధ జనోత్తంసమని ప్రరోహమగుణ తన్వంగి వేమారున్ ప్రజలెల్లన్ విరుతింపమిందు మదరన్ పక్షేంద్ర ఊహింప అక్కయము మేవిప్పుడు సంస్థింపడని సాక్షాత్కారమును పొంద. చాలామంది మాటల వల్ల నేను విన్నా ఆమె యొక్క అందాన్ని. ఇప్పుడు నువ్వు కూడా చెప్పావు, సంతోషం. స్వహృదయంబులను సుహృదుండు సంపదింప అరయు వారికి సకలంబు సకలకంబు చెంతనైనను సూక్ష్మమీక్షింపజాల దాన ఆలంక్రియ మాత్రం అపేక్షిత. తీయని తేన బోని సుదతీ తిలకంబు గుణంబులుత్సవంపై శృతిద్వయంబులకు నారిమకాలమునందు నిప్పుడా తొయ్యని నీవు సమ్మదముతో వినుతింపక మన్మధాగ్ని
కిందాయ్యయు పోలి అయ్యే అది ధైర్యము పల్లెటిలను ఖగేశ్వర. పూర్వం చాలామంది చెప్పారు, నువ్వు చెప్పావు కనుక ఆమె మీదే నా మనసు ఉంది, ఇంకొకటి లేదు. కాలాంతఃపుర కామినీ కుచితటి కస్తూరిక సౌరభ శ్రీరుంటాగము చందనాచల తట శ్రీఖండ సంప్రేష్టితుద్వ్యాలస్పార ఫణా కఠోర విష నిశ్వాసాగ్ని ఫానింధమం వేళా నాపై దక్షిణా నిలము పక్షి సేయు దాక్షిణ్యమని. ఎందుకు నా మీద ఆ అగ్ని కురిపిస్తావు? చక్కగా నువ్వు నీ స్నేహితుడిగా భావించి నాకు మంచి చేయి. నెల తప్పక ఉండగ నెల భాస్కరు తొత్తు నెల నియమముతోడ కలకంస వేడి వెన్నెల సొలయక నా అంకకములు సూడుట యుసుబి విరహాగిలో తపించిపోతున్నాను. మోహము దాహమున్ మదికి ముట్టుతునున్న విపాయడెప్పుడు సందేహము మీనకేతను దివ్య శరంబులు పువ్వు మొగ్గలు ఊహ వనల్పగా విలుగులు కుశలంబులు అట్ల భారతి వాహ కులావతంస విషవల్లి సముద్భవములు ప్రసూనములు. కనుక నిన్ను చూస్తే నాకు చాలా మంచి దానిలాగా ఉన్నావు. బ్రహ్మకి నువ్వు చాలా ఇష్టమైన దానిలాగా ఉన్నావు కనుక ఆయన వాహనంగా కూడా ఉన్నది అని చెప్పావు కనుక చాలా మంచిది. మా ఇద్దరికి కూర్చోండి. కావున దీనంబు లేని విరహ భారపారాపరంబులంబులుంగంబారుతున్న నాకు తెప్పగా విరించి నిన్ను కల్పించాడు. బొమ్ము కారి మిముంబోట్లకు పెద్ద గుణంబులు పదార్థ ప్రవళంబులు కదా. బొమ్ము కార్యములను సాధింపు పునఃసమాగం బయ్యడు. నీవు వచ్చినంతకు ఇచ్చోటనే ఉండుదు సుమ చూతము కదా నీ గమన వేగం అని పలికి అన్నేళజంపు వీడ్కొలిపి క్రీడావనంబులో ఒక్క నికుంజ కురోడంబు నీడనరేలిందుడు చంద్రకాంత శిలాతలంబున విశ్రమించి రాయించ పలుకులు మనంబుల తలపోయుచుండే. కనుక ఏం జరిగింది అనేది ఆ తర్వాత హంస దమయంతి దగ్గరికి వెళ్ళడం, అక్కడ జూత్యం చేయటం ఏం చేస్తుందో అనే విషయాన్ని రేపు మనం తెలుసుకుందాం. స్వస్తి. క్యారెట్